హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల్లో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలను కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించాడు. వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జలమండలి ప్రయత్నాలను అడ్డుకోవడమే కాకుండా ఫేక్ సర్వే నెంబర్తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. ఆక్రమణదారు వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్లను తొలగించింది. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చడమేంటని హైడ్రాపై పార్థసారథి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ అన్ని పత్రాలు సరిగానే ఉన్నాయని ఏ కారణంతో కూల్చారంటూ ప్రశ్నిస్తున్నారు. పెట్టి లీగల్ బ్యాటిల్ చేసుకుంటున్న భూమిని ఈ విధంగా షీట్స్ బీకేసి మీడియాలో పెట్టి మా పేర్లు తీయటం, మా పరువులు తీయటం చాలా బాధగా ఉందండి. ఇది అంటే మన ఇంట్లో కూడా వచ్చేసి కనీసం మాకు ఒక నోటీస్ ఇవ్వాలి కదండి. మీరు ఎందుకు పొజిషన్లో ఉన్నారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, మెటీరియల్ ఎవిడెన్స్ ఏముంది, మీరు తీసుకొని రండి, మాకు ఒక నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలిస్తే మా వాదన కూడా మేము చెప్తాం కదా. మేము ఇక్కడ నుంచి కొనుక్కున్నాం ల్యాండ్, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవి, మాకున్న లీగల్ రైట్ ఇది అని మేము చెప్తాం కదా. రీసెంట్లీ ఆనరబుల్ హైకోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఇచ్చింది రెవెన్యూ మీద, వాటర్ వర్క్స్ వాళ్ళ మీద స్టేటస్ కో ఇచ్చింది. ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ తోటి మేము పొజిషన్లో ఉంటే ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ను కూడా కాదని ఇష్టం వచ్చినట్టు ఇట్లా పొజిషన్ డిస్టర్బ్ చేసి గేట్లు బద్దలు కొట్టుకొని షీట్స్ పడగొట్టుకుంటూ ఈ రకంగా రావడం చాలా బాధగా ఉందండి. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్క్ స్థలాన్ని గత అధికార పార్టీ నాయకుడు కబ్జా చేశారు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూ కబ్జా వ్యవహారంపై కాలనీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కబ్జా జరిగింది వాస్తవమేనని నిర్ధారించిన హైడ్రా ఆ అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని కాలనీ వాసులకు అప్పజెప్పిన హైడ్రా అధికారులు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా చర్యలతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలైతే ప్రోగ్రామ్ అయ్యేపోతుంది. 7:50 స్టార్ట్ అయింది. మంచిది సార్. హైదరాబాద్ గాజుల రామారం మహదేవ్పురంలో పార్కులో అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది. 14,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై కొరడా జులిపించింది. అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేశాక పార్కు స్థలానికి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు.